హలో సంచారీస్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సంచారి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఉన్నాను పాండిచ్చేరి రైల్వే స్టేషన్లో. రాత్రి నాకు టికెట్స్ ఏమీ దొరకలేదు, అయినా కానీ జనరల్ టికెట్ తీసుకొని రాత్రి 2ంటికి సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కేసి పాండిచ్చేరి వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 9:30 అవుతుంది. ట్రైన్ అయితే ఒక 20 మినిట్స్ ముందే తీసుకొచ్చి పెట్టేశారు. ఒకవేళ ఈ ట్రైన్కి మీరు రావాలనుకుంటే కొంచెం ముందుగా బుక్ చేసుకోండి. ఈ ట్రైన్లో టికెట్స్ దొరకడం కొంచెం కష్టమే. ఇది కూడా వీక్లీ ట్రైన్ అనమాట. వారానికి ఒక 3 రోజులు ఉంటుంది అనుకుంటా. మీరు ఒకసారి IRCTCలో చెక్ చేయండి. ఇప్పుడైతే మనం స్టేషన్ బయటకు వెళ్ళిపోదాం. స్టేషన్ బయటకు వెళ్ళిపోయేసి ఈరోజు పాండిచ్చేరిని దున్నేద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్గా వచ్చేసాను ప్రొమనేడ్ బీచ్కి. పాండిచ్చేరిలో ప్రొమనేడ్ బీచ్ అనేది చాలా ఫేమస్. ఎందుకంటే ఎదురుగానే మనకి ఫ్రెంచ్ కాలనీ కూడా ఉంటుంది. సో ఈ ఫ్రెంచ్ కాలనీకి కూడా ఇప్పుడు మీరు బయట చూస్తున్నారు కదా, జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇది ఒక రెస్టారెంట్ అనమాట. సో మనం రియల్గా ఫ్రెంచ్ కాలనీలోకి వెళ్తే దీన్నే వైట్ టౌన్ అని కూడా అంటారు. ఫస్ట్ అయితే మనం బీచెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం, తర్వాత ఫ్రెంచ్ కాలనీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ షిప్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వస్తుంది. సో ఎందుకు ఆ రీజన్ ఏంటి నాకు తెలియదు, కానీ నాకు రాగానే ఈ బ్యూటిఫుల్ సీన్ కనిపించింది అనమాట. ఆ షిప్ వాటర్లో ఉంది, ఆ షిప్లోకి వచ్చిన వాటర్ని మళ్ళీ సముద్రంలోకే వదిలేస్తుంది. ఫ్రెంచ్ వాళ్ళు 300 సంవత్సరాలు ఈ పాండిచ్చేరి ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు ఇక్కడ వర్తక వ్యాపారాలకి అంటే ట్రేడింగ్కి అనుగుణంగా యూరోపియన్ స్టైల్లో ఇళ్లను కట్టుకొని ఇక్కడే స్థిరపడ్డారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఉన్నారా లేదా అనేది మనం ఆ కాలనీలో నడుస్తున్నప్పుడు మాట్లాడుకుందాం. సముద్ర తీరానికి వైట్ టౌన్కి మధ్యలో 1.5 కిలోమీటర్ స్ట్రెచ్తో ఒక పాత్ ఉంటుంది. ఈ పాత్లో నడుస్తూ రైట్ సైడ్ బీచ్ని చూస్తూ లెఫ్ట్ సైడ్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ని చూసేద్దాం. ముందుగా ఇప్పుడు మనం చూస్తున్నది ప్రొమనేడ్ బీచ్ వ్యూ. ఇక్కడ నాకు కామెడీ అనిపించింది ఏంటంటే ఇక్కడ మొత్తం రాక్సే ఉన్నాయి కదా, ఈ బీచ్కి ప్రొమనేడ్ బీచ్ అని పేరు పెట్టారు. అలాగే ఇక్కడ నుంచి 800 మీటర్స్లో రాక్ బీచ్ అని ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఇక్కడ కంటే అక్కడ రాక్స్ చాలా తక్కువ ఉంటాయి. ఈ బీచ్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఈ రాక్స్, దూరంగా కొబ్బరి చెట్లు, చాలామంది ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చి పిల్లలతో ఆనందంగా టైం స్పెండ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు, చాలా బాగా వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం పాత్లోకి వెళ్ళిపోదాం. ఆ పాత్ మాత్రం కామన్. అక్కడి నుంచి మనం రాక్ బీచ్కి వెళ్తుంటే మనకు కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ కనిపిస్తాయి, అవి కూడా వెళ్ళి చూసేద్దాం. అందరూ కింద నడుచుకుంటూ వెళ్తుంటే నేను దీనిపైన వెళ్తున్నా. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ దారిలో బల్లలు కూడా వేస్తున్నారు కూర్చోడానికి. ఇలా ప్రొమనేడ్ బీచ్ నుంచి వెళ్తుంటే ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పాండిచ్చేరి మున్సిపాలిటీ బిల్డింగ్ కనిపించింది. పాపం NCC స్టూడెంట్స్ అనుకుంటా. ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాలో యుద్ధం చేసే కాలంలో, అంటే కొంతమంది ఇండియా వాళ్ళతో కావచ్చు, డచ్ వాళ్ళతో కావచ్చు, తర్వాత బ్రిటిష్ వాళ్ళతో కావచ్చు, అలా యుద్ధం చేసే టైంలో చాలామంది యుద్ధ వీరులు చనిపోయారు ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించి. వాళ్ళ స్మారకార్థం ఇక్కడ ఈ స్తూపాన్ని కట్టారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ రాగానే మనకి మహాత్మా గాంధీ స్టాచ్యూ కనిపిస్తుంది. రండి చూసేద్దాం. మహాత్మా గాంధీ స్టాచ్యూ. ఇక్కడ మొత్తం లైటింగ్ ఉంది. నైట్ అయితే మొత్తం వేరే లెవెల్లో ఉంటుంది అనుకుంటా. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ మన దారి మనం పట్టేద్దాం. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ స్టాచ్యూ కూడా ఉంది. మనకి జవహర్లాల్ నెహ్రూ స్టాచ్యూ పక్కనే లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ మనకి మార్కెట్ కనిపిస్తుంది. సో పాండిచ్చేరి మార్కెట్లోకి ఎంటర్ అయిపోదాం పదండి. అసలు ఏమున్నాయో చూద్దాం వెళ్ళి. మొత్తం వుడ్ అండి ఇది. పైన చూసారా, నేను గమనించలేదు, కొబ్బరి చిప్పది నున్నగా నూరి దానికి ఎదురు బొంగులు కట్టారు. అన్నీ ఎక్కడికి వెళ్ళినా కానీ షాప్స్ అన్నీ లేడీస్ని అట్రాక్ట్ చేయడానికే. హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్, డ్రీమ్ క్యాచర్స్, మొత్తం డెకరేటివ్ ఐటమ్స్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, యాట్ బోట్స్ బాగున్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏంది పీటలా ఏంటి, గవ్వలతో చేసినవి చూడండి డెకరేటివ్ ఐటమ్స్. ఇవి బాగున్నాయండి, ఇవి నచ్చాయి బాగా. ఇక్కడ చూడు, శంఖాన్ని మధ్యలో పెట్టేసి గవ్వల్ని ఒక తాళ్ళలాగా కట్టారు, బాగున్నాయి. తిరిగి మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాను. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం వెళ్ళొచ్చిన మార్కెట్. రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే పాండిచ్చేరి మున్సిపాలిటీ వాళ్ళదే ఫుడ్ కోర్ట్ ఉంది. సరే వెళ్ళి చూసేద్దాం పదండి. పాండిచ్చేరి మున్సిపాలిటీ బీచ్ ఫుడ్ కోర్ట్స్ అండ్ టాయ్ షాప్స్ వెల్కమ్స్ యూ, ఆల్వేస్ వెల్కమ్స్ యూ అన్నట్టు మనకి వెల్కమ్ పలుకుతుంది ఫుడ్ తినడానికి.
సో ఫుడ్ కోర్ట్ లోపలికి వచ్చేసాను. షాప్స్ అయితే ఏం తీలా, కొన్నే తీశారు. ఈ పాప్కార్న్స్, ఈ పానీపూరీసు, బేల్ పూరీసు ఇవే తీశారు. ఇంకా ఉన్నాయి ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి కానీ తీలేదు ఎందుకో. ఇది కూడా మొత్తం షట్టర్స్ అన్నీ క్లోజ్. కొంచెం ఈవినింగ్గా అలా తీస్తారేమో. నైట్ బాగుంటుంది అనుకుంటా ఇక్కడ. ఓకే, వచ్చిన దారిని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం నడుచుకుంటూ వెళ్తుంటే మనకి చీఫ్ సెక్రటరేట్ కనిపించింది. పాండిచ్చేరికి సంబంధించి చీఫ్ సెక్రటరేట్, గవర్నమెంట్ ఆఫ్ పాండిచ్చేరి. సారీ, ఇక్కడ పుదుచ్చేరి అని ఉంది, అయినా మనం పాండిచ్చేరి అంటాం కదా. బాగుందండి సెక్రటరేట్ అయితే. ఆ పక్కన గోడ మీద ఆర్ట్ కూడా చాలా బాగుంది. మనకి జస్ట్ 300 మీటర్స్ దూరంలోనే రాక్ బీచ్ ఉంది, అది కూడా వెళ్ళి చూసేద్దాం. మనకి సెక్రటరేట్ ఎదురుగానే రాక్ బీచ్. ఒకసారి రాక్ బీచ్లోకి వెళ్దాం పదండి. రాక్ బీచ్లోకి వెళ్తుంటే నాకు ఇక్కడ ఏదో స్తూపాలు కనిపించాయండి. ఐ థింక్ ఇవి కూడా స్మారక స్తూపాలే అనుకుంటున్నా. ఆహా, ఎలా ఉంది రాక్ బీచ్? కొంచెం విశాలంగా ఉంది, అంటే ఫొటోస్ దిగడానికి. ఈవినింగ్ అయితే మాత్రం ఇక్కడ చాలా బాగుంటుందండి. అదిగోండి అక్కడ ఇంకా చాలా రాక్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం పదండి. ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది రాళ్ళ కోట. చిన్న కోట నిర్మించారు, కాకపోతే లోపలికి వెళ్ళడానికి ఏం లేదు కానీ బయట నుంచి చూడడానికే. ఓ, ఇక్కడ చిన్న గుహ కూడా ఉందండి. ఇదిగోండి, కాకపోతే తాళం వేసి ఉంది. ఇదేనండి రాక్ బీచ్. ఈ రాక్ బీచ్లో కంటే కూడా మనం ఇందాక చూసాం కదా ఫ్రెంచ్ కాలనీ ఎదురుగా ఉన్న బీచ్, ఆ బీచ్లోనే రాక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ బీచ్ని రాక్ బీచ్ అని ఎందుకన్నారు నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఈ సైడ్ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి, ఒకసారి చూసేయండి. ఈ సైడ్ వ్యూ చాలా బాగుంది. ఒక హైట్గా ఉన్న ప్లేస్ నుంచి మనం చూస్తున్నాం ఈ వ్యూని, చాలా బాగుంది. అలాగే ఆ సైడ్ కూడా చూసేద్దాం. ఈ సైడు అక్కడక్కడ కొన్ని రాళ్ళు సముద్రంలోకి వేసినట్టు ఉంది, కాకపోతే వాటితో పెద్ద దారేం చేయలా. ఇక్కడ ఏదో చిన్న కాలువ కూడా పారుతుంది, ఇలా వచ్చి సముద్రంలో కలిసిపోతుంది. పాండిచ్చేరికి బ్యాక్ వాటర్సా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమ్మవారి దేవాలయం. నేను ఆ రాక్ బీచ్ నుంచి కొంచెం ఈ పల్లెటూరులోకి నడుచుకుంటూ వచ్చానండి. ఇక్కడ వీళ్ళు అంబలిస్తున్నారు, సో మనం కూడా వెళ్ళి తాగేద్దాం. ఏదో ఈరోజు ఇక్కడ జాతరలాగా ఉంది వీళ్ళకి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదో వండుతున్నారు, పొంగల్ పెట్టుకుంటున్నారండి. ఆహా, పొంగల్. ఆహా, ఈ విలేజ్లో ఈరోజు ప్రతి ఇంటి ముందు చూసుకున్నా కానీ ఇలా ముగ్గులే. ముత్తుమారి అమ్మనంట అనౌన్స్మెంట్ ఏంటండి ఒకసారి. நேரம் கடந்து கொண்டிருப்பதால் முத்துமாரியம்மனுக்கு சரவுற்சவம் நடைபெற இருப்பதால் அனைத்து கிராம பொதுமக்களும் ஆலய நிர்வாகிகளும் உடனடியாக முத்துமாரியம்மன் ஆலயம் வருமாறு அன்புடன் கேட்டுக் கொள்ளப்படுகிறார்கள். సో ఇప్పుడు నేను నడిచి వెళ్తున్నాను కదండి, ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కృషికుప్పం అంట. నిజంగా అందరు కూడా, అంటే అన్ని ఆ ఇల్లు లేదు ఈ ఇల్లు లేదు, ప్రతి ఇళ్ళు ఇక్కడ బంధువులే. అందరూ అలా లోపలికి వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళి పిలుచుకోవడం, అలాగే నైవేద్యాలు తీసుకురావడం, ఇదంతా కానీ చాలా బాగుంది. ఏదో పాత రోజుల్లో పల్లెటూరు వైబ్ ఎలా ఉంటుంది అలా ఉంది. నిజంగా ఈ కృషికుప్పం విలేజ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ వైట్ టౌన్లో కొంచెం రూమ్ తీసుకోవాలి అనుకుంటే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇక్కడికి ఎవరైనా బ్యాచిలర్స్ రావాలనుకుంటే ఇక్కడ హాస్టల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నేను వీకెండ్స్లో వచ్చాను కాబట్టి 700-800 ఉంది హాస్టల్ కూడా. అందువల్ల ఏంటంటే నేను ఇక్కడ స్టే చేయట్లేదు. నేనంటే బడ్జెట్ చూసుకోవాలి అదంతా కాబట్టి నేను ఇక్కడ స్టే చేయట్లేదు. కానీ ఎవరైనా ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ వైట్ టౌన్లోనే మీరు రూమ్ కానీ, లేకపోతే ఏదైనా రిసార్ట్ కానీ, లేకపోతే హోమ్ స్టే కానీ ఇటువంటి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి బీచ్ దగ్గరే చాలా మంచి వైపు ఉంటుంది. మీరు ఒకవేళ వస్తే మాత్రం ఈ వైట్ టౌన్లో ఉండడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇక్కడ. అదిగోండి కొంచెం దూరంగా చూసారు, అక్కడ రీల్స్ చేస్తున్నారు చూడండి. సో ఇప్పుడైతే ఈ కాలనీకి వెళ్దాం. మనం ఫ్రెంచ్ కాలనీ లోపలికి వస్తే ఇటువంటి బిల్డింగ్స్ చాలా చూడొచ్చు.
ఇదేంటంటే అంతకుముందు ఫ్రెంచ్ వాళ్ళు కట్టించుకుంది, ఇప్పుడు చాలా వరకు ఇళ్ళని రెంట్కి ఇచ్చేయడం, లేకపోతే వాటిని హాస్పిటల్స్గా మార్చేయడం. ఇప్పుడైతే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు, కానీ ఇక్కడ మనకి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఏర్పడ్డాయి, అలాగే రెస్టారెంట్లు, చాలా ఫుడ్ కోర్ట్స్. అంటే ఇక్కడ టూరిస్టులకి ఏమేం కావాలో అన్నీ ఈ వైట్ టౌన్లోకే వచ్చేసాయి. చాలా బాగుంది కదా రెస్టారెంట్. నాకు ఈ ఫ్రెంచ్ కాలనీలో వీటన్నిటి మధ్య ఇది కొంచెం యూనిక్గా అనిపించింది. స్టార్ బక్స్ కాఫీ షాప్. ఈ ఫ్రెంచ్ కాలనీలో ఇది కూడా వన్ ఆఫ్ ద హైలైట్. ఈ ఎల్లో కలర్కి, ఆ బాల్కనీకి, ఈ ఆర్కిటెక్చర్కి. అంటే ఇక్కడ ప్రతి కాలనీ కూడా కలర్ఫుల్ అని అంటారు, కానీ నాకు వీళ్ళు కట్టుకున్న విధానం కొంచెం నచ్చింది. ఎందుకంటే కొంచెం యూనిక్గా ఉంది, మనం ఎప్పుడు చూసిన పద్ధతి కాదు. సో అందువల్ల ఏంటంటే ఈ కిటికీలు కానీ, ఆ బాల్కనీస్ కానీ కొంచెం కొత్తగా అనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా షాపు, ఇది ప్రొమెనేడ్ బీచ్కి దగ్గరలోనే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఈ ఫ్రెంచ్ కాలనీలో ఎక్కువ మంది చూడడానికి వచ్చే వాళ్ళకన్నా రీల్స్ తీసుకోవడానికి, లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం, ఎవరికైతే మ్యారేజ్ అయ్యి ప్రీ వెడ్డింగ్స్ ఇవన్నీ జరగలేదో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సరదాగా అలా ఫోటోలు దిగుతారు. చిన్నపిల్లలతో వెరైటీ గెటప్స్ వేయించి ఈ బిల్డింగ్స్ ముందు చాలా చక్కగా ఫోటోలు తీసుకుంటున్నారు. నేను ఇక్కడ చాలా మందిని చూశాను. కాకపోతే ఆరోవిల్ విలేజ్కి అయితే నేను ఇప్పుడు వెళ్ళట్లేదు, కానీ మీరు ఎప్పుడైనా పాండిచ్చేరికి వస్తే ఆ ఆరోవిల్ విలేజ్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. నేనైతే అంతకుముందు చూశాను ఒకసారి, సో నేనైతే వెళ్ళట్లేదు ఇప్పుడు. ఎటువంటి రాజకీయం కానీ, ఎటువంటి గవర్నమెంట్ కానీ, ఎటువంటి కులాలు, మతాలు, రేసిజం ఇటువంటిది ఏమీ లేకుండా ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు ఆ విలేజ్లో. చాలా బాగుంటుంది విలేజ్ కూడా. ఒక్కసారైనా పాండిచ్చేరి వచ్చినప్పుడు మీరు ఆ విలేజ్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, చాలా బాగుంటుంది. ఆరెల్ముగు మన కుల వినయ్ గారి దేవస్థానం. ఈ దేవస్థానం కానీ, లేకపోతే శ్రీ అరబిందో ఆశ్రమం కానీ బీచ్కి పెద్ద దూరం ఏమి ఉండవు, ఈ చుట్టుపక్కలే ఉంటాయి. మీరు నడుచుకుంటూ తిరగొచ్చు, లేదంటే బైక్ రెంట్కి తీసుకుంటారు కాబట్టి వాటిలో కూడా తిరగొచ్చు. కానీ పాండిచ్చేరి వస్తే మాత్రం ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన దేవాలయం ఇది. ఎందుకో కూడా చెప్తాను వినండి. ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేస్తున్న కాలంలో ఈ ఆలయం పక్కనే ఒక ఫోర్ట్ కట్టాలనుకున్నారు. అలా కట్టాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న వినాయగర్ ఆలయాన్ని తొలగించడానికి ఇక్కడ ఉన్న ఐడల్ని సముద్రంలో చాలాసార్లు విసిరేశారు. వాళ్ళు ఎన్నిసార్లు విసిరేస్తే ఆ ఐడల్ మళ్ళీ అన్నిసార్లు ఈ గుళ్ళోకి వచ్చి చేరి మళ్ళీ కనిపించేదన్నమాట. అలా చాలా మహిమ కలిగిన వినాయకుడి ఆలయం పాండిచ్చేరి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఆధునిక నాగరికత ఎక్కడ పెరిగినా కూడా ఆ పక్కనే మన మూలాలు అయితే ఉంటాయి. ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడి నుంచి 300 మీటర్ల దూరంలోనే మనకు శ్రీ అరబిందో ఆశ్రమం కూడా ఉంటుంది. వెళ్ళి ఆ ఆశ్రమాన్ని కూడా ఒకసారి చూసేద్దాం పదండి. సో ఇప్పుడు మనం వచ్చేసాం శ్రీ అరబిందో ఆశ్రమానికి. ఈ ఆశ్రమం గురించి చాలా చెప్పుకోవాల్సింది, కాకపోతే షార్ట్కట్లో చెప్తాను. గొప్ప తత్వవేత్త, గొప్ప సిద్ధాంతవేత్త, గొప్ప ఆధ్యాత్మికవేత్త, అలాగే గొప్ప కవి. ఆయన ఆశ్రమాన్ని అయితే పాండిచ్చేరి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇక్కడ మన వాళ్ళే కాకుండా ఫారినర్స్ కూడా చాలామంది వస్తారు, లోపల మెడిటేషన్ చేసుకుంటారు. ఆయన రాసిన ఫిలాసఫీని ఇక్కడే ఉండి మెడిటేషన్ చేస్తూ, చదువుకుంటూ, ఆచరిస్తూ చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. సంచారీస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.